ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు గుజరాత్లో ఉన్నాం. నిన్న కూడా గుజరాత్లోనే ఆ బోర్డర్లో పడుకున్నాం. ఈరోజు గుజరాత్లో మధ్యాహ్నం వచ్చాం సర్వీస్ సెంటర్లో వడోదరాలో. ఇప్పుడు సూరత్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మధ్యలో ఒక భారత్ పెట్రోల్ బంకు మండపం ఉంది. ఇది మేబీ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారేమో. సేమ్ ఇది చూడటానికి అయితే మాత్రం మీరు కూడా చూడండి, ఒక మండపంలాగా పందిరేసారు రేకులతోటి. ఇక్కడ పెట్టారు. కారు ఇక్కడ పెట్టుకున్నాం, ఎందుకంటే బయట అయితే మంచంతా నిండి తెల్లారేసరికల్లా మొత్తం మట్టి అంతా డస్ట్ కారు నిండా పేరకపోతుంది. ఈరోజు సర్వీస్ చేయించాం కదా, అందుకని మంచిగా షెడ్ కింద పెట్టాం. ఇదిగోండి, ఇదంతా భారత్ పెట్రోల్ పంపు. అవన్నీ కూడా స్టాక్ ట్యాంకర్స్ అవి ఉన్నాయి. మంచి నేషనల్ హైవే, అస్సలు ఒక 10 సెకండ్లు కూడా ఖాళీ ఉండట్లేదు. భయంకరమైన ట్రాఫిక్లో నుంచి వచ్చాము ఇప్పుడే వడోదరా నుంచి. సో మొత్తానికి ఎనీవే గుజరాత్లో ఉన్నాం, సూరత్కి దగ్గరలో ఉన్నాం. సో ఈరోజు కారు సర్వీస్ అయిపోయింది. రేపు సూరత్, దమన్ చూసుకుంటాం. రేపు రాత్రికి దమన్లో ఉంటాం. నెక్స్ట్ డే ముంబై వెళ్తాం. కాబట్టి మీరంతా ప్రార్థించండి. ఏ విషయంకై ప్రార్థించాలి అంటే, గుజరాత్లో 33 జిల్లాలు ఉన్నాయి. 7,40,00,000 మంది ప్రజలు ఉన్నారు. వీరిలో మరి ముఖ్యంగా మన దేశ ప్రధాని గారు ఉన్నారు, మన దేశ హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఉన్నారు, ఇంకా మిగతా 6 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మీకు ఇంకా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖేష్ అంబానీ గుజరాతే, ఆదాని గుజరాతే, బడా బాబులంతా ఇక్కడే ఉన్నారు, బడా మంత్రులంతా ఇక్కడే ఉన్నారు, ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందుకని మీరంతా వారందరి రక్షణ నిమిత్తం ప్రార్థించండి.